పక్షి కథ. ఒక చిన్న గ్రామంలో ఆకాశంలో గయ్య మేఘాల మధ్య ఒక అందమైన పక్షి నివసించేది. ఈ పక్షి పేరు చక్కెర పక్షి. ఇది తన అందమైన గడ్డి రంగు మరియు మధురమైన గీతంతో ప్రసిద్ధి చెందినది. ఒకరోజు చక్కెర పక్షి తన పాటలు పాడుతూ కాళ్ల మీద నడుస్తున్న ఒక చిన్న పిల్లవాడిని చూసింది. పిల్లవాడు సంతోషంగా ఉన్నాడు, కానీ కొంచెం దుఃఖంగా ఉన్నాడు. పక్షి దాన్ని దగ్గరికి పిలిచి అడిగింది, "నువ్వు ఎందుకు దుఃఖంగా ఉన్నావు?" పిల్లవాడు సమాధానం ఇచ్చాడు, "నేను అక్కకు కొత్త బొమ్మ కొనాలనుకున్నాను, కానీ నాకొంత దోచుకుందామని డబ్బులు లేవు." చక్కెర పక్షి దాని మాటలను విన్న తర్వాత, "నువ్వు చింతించకండి, నేను మీకు సహాయం చేస్తాను" అని చెప్పింది. పక్షి తన గీతం పాడి పల్లకిలో కూర్చుని పచ్చని పువ్వులను కనుగొనసాగింది. పిల్లవాడి ముఖంలో చిరునవ్వు కనిపించింది. పక్షి వెంటనే పూలను తీసుకురావడానికి ఎగిరింది. కొంత సమయం తరువాత అది పూలతో వెళ్ళింది. "ఇవి తీసుకో, నీ అక్కకు ఇవ్వు" అని చెప్పింది. పిల్లవాడు మిక్కిలి సంతోషించాడు. ఆ తర్వాత చక్కెర పక్షి మరియు పిల్లవాడు కలిసి ఎంతో సంతోషంగా గడిపారు. వారు స్నేహితులు అయ్యారు. పక్షి తన గీతాలను పిల్లవాడికి సమర్పించింది. ఈ సంఘటన ద్వారా పిల్లవాడు స్నేహం మరియు సహాయం ఎంత ముఖ్యమో తెలుసుకున్నాడు. చక్కెర పక్షి దాని అందమైన పాటలతో పిల్లవాడిని ఎప్పటికీ ఆనందంగా ఉంచింది. ఇలా చక్కెర పక్షి మరియు పిల్లవాడు స్నేహంలో ఆనందంగా జీవించారు.